వెల్కమ్ టు ఏటీవీ. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2 తేదీ నుండి 8 తేదీ వరకు నిర్వహించి తలపెట్టిన రాజ్యాంగ రక్షయాత్రలో మాల మహానాడు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షులు రోడ్డు రామచంద్రం విజ్ఞప్తి చేశారు. ఇక్కడ యాత్ర స్టార్ట్ అయింది అంటే గద్వాల్ జిల్లాలో స్టార్ట్ అయ్యి ఇవాళ 33 జిల్లాలు తిరగడం జరుగుతూ ఉన్నది. నిన్న కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకున్నప్పుడు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ మతోన్మాదులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా మేము 400 సీట్లు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త మతోన్మాద రాజ్యాంగాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు కరాఖండ్గా. కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలందరం కూడా ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనుకున్నప్పుడు ఇలా రాజ్యాంగం ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నది, వాళ్ళు చేసే దొంగతనాలు వాళ్ళు చేసే దోపిడీలను ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ఇలా మనల్ని అడిగేవారు ఎవరు ఉండరు కాబట్టి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇలా మనువాద రాజకీయాన్ని రాజ్యాంగం తీసుకొస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు కరాఖండిగా చెప్తారు. కాబట్టి ఇలా ఏదైతే కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటే ప్రజలు పక్కకు పెట్టేసిర్రో ఇలా నరేంద్ర మోడీని కూడా ప్రజలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఇలా మోడీని కూడా పక్కకు జరిపి ఇలా మనము జరపవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మళ్ళీ ఒకసారి ఈ వ్యవస్థను 100 ఏళ్ల సంవత్సరాల కిందికి తీసుకుపోయి మనము ఎప్పుడైతే ఎట్లున్నామో మళ్ళీ కూడా గదే స్థాయికి తీసుకుపోతారు. కాబట్టి మనం దానికి కావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మోడీకి హటావు భారత్ బచావ్ అనే నినాదంతో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము ఎల్లారెడ్డిపేట మండలంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. జై భీమ్, జై మాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.